నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. శివానందపురం మెయిన్ రోడ్ ప్రారంభోత్సవంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. సీమ లిఫ్ట్ ఎలా సాధించాలన్న అంశంపై అందరినీ కలిపి ఉద్యమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం. సీఎం చంద్రబాబు తీరు పట్ల వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. నైట్ వాచ్మెన్ల పెండింగ్ వేతనాలను సత్వరమే అందించడంతో పాటు కనీస వేతనం అమలుకు చర్యలు చేపట్టాలి. ధర్నాలో ఏఐటీయూసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్. కడప నగరాన్ని అన్ని విధాలా సుందరంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగర పరిధిలోని శివానందపురంలో సుమారు 30 లక్షల రూపాయల నిధులతో పూర్తి చేసిన మెయిన్ రోడ్డును శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణంలో గత 40 సంవత్సరాల క్రితం నిర్లక్ష్యకు తెరపడిందన్నారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఈ రోడ్డు నిర్మాణమే నిదర్శనమన్నారు. కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలవుతున్నా ఇక్కడి రోడ్ల పరిస్థితిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. దశాబ్దాలుగా స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన తాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక చొరవ తీసుకుని ఇచ్చిన మాట ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఈ రోడ్డు పనులను పూర్తి చేశామన్నారు. దశాబ్దాల కళ నెరవేర్చినందుకు కాలనీ ప్రజలు శ్రీనివాసులరెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంకా స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కొన్ని వందల మంది నడుస్తారు ఈ దావన. ఈరోజు ఎమ్మెల్యే గారు, పొలిట్ బ్యూరో సభ్యులు వారి సహకారంతో ఈరోజు ఈ రోడ్డు కొన్ని వందల మంది రోడ్డు వేయగలిగినాం. అంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో వారి చొరవతో ఈరోజు కొన్ని ఈ 1,65,00,000 ఓన్లీ 15వ డివిజన్కి వాళ్ళు వెచ్చించడం జరిగింది. ఇటువంటి వారికి మనం లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి. మాత్రం ఈరోజు శివానందపురం కాలనీ 15వ డివిజన్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. దాదాపు 30-40 సంవత్సరాలుగా ఈ శివానందపురం కాలనీలోకి రోడ్డు లేక వర్షం పడినప్పుడు కానీ మిగతా పరిస్థితుల్లో కూడా గుంతలమయమైపోయి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి విన్నవించిన తర్వాత మాజీ కార్పొరేటర్ వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా స్థానిక టెంపుల్ చైర్మన్ రెడ్డి యాదవ్, ఈ డివిజన్ నాయకులు అందరూ కూడా రిప్రజెంటేషన్ చేసి శివానందపురం కాలనీకి రోడ్డు కావాలని అడిగారు. 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు 7 మీటర్ల విడుతుతో ఈరోజు నిర్మాణం చేసి బ్రహ్మాండంగా ఈ సిమెంట్ రోడ్ అంతా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్థానికులు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ రోడ్డు ముఖ్యంగా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసుకు కూడా పోతుంది. ప్రజలు ఎంతోమంది ప్రతిరోజు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తూ ఉంటారు. గుంతలమైపోయిన రోడ్డును ఈరోజు సీసీ రోడ్డు నిర్మాణం చేసి ప్రజలకందరికీ సౌకర్యం కల్పించాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఘనత, ప్రత్యేకత, స్థానిక నాయకత్వం, ఇక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా చేసిన కృషికి ప్రజలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. శివానందపురం కాలనీ 1971లో
స్థాపితం చేయడం జరిగింది నాగిరెడ్డి ఓబులరెడ్డి ఈ కాలనీని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మట్టి రోడ్లే ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోతున్నాయి, కానీ దీని మీద దృష్టి పెట్టే వాళ్ళే లేరు. గత 9.5 సంవత్సరం ఉన్న మేయర్కు ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అతను పట్టించుకునే నాదుడే లేడు. ఈ రోడ్డు వచ్చేసి ఆర్టీసీ బస్టాండు, పక్కీరపల్లె, పుద్దా టౌన్షిప్ అందరికీ యాక్సెస్, పుట్లంపల్లె ఇన్ని యాక్సెస్ గల ఈ రోడ్డును సిగ్గుండాలి ఆ మేయర్కు. ఎన్నో పలుమార్లు పోయి అతనికి చెప్పడం జరిగినా కూడా పట్టించుకోలేదు. మరి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు వారికి చెప్పిన వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేసి ఈ 10 మంది తిరిగేది బాగుండాలనే ఆకాంక్షతో, అకుంఠిత దీక్షతో ఈరోజు ఈ రోడ్డు వేయడం జరిగింది. వారికి మా 15వ డివిజన్ ప్రజలందరూ కూడా వేళలా కూడా వాళ్లకు కృతజ్ఞతలతో ఉంటారని తెలియజేస్తున్నాను. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎలా సాధించాలన్న అంశంపై అందరినీ కూడగట్టి ఉద్యమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రచ్చబండల ద్వారా రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించనున్నట్లు ఆయన తెలిపారు. బచావత్ ట్రైబ్యునల్ అవార్డు ఈ మధ్యలోనే వచ్చే అవకాశం ఉందని, అందువల్ల రాయలసీమకు నష్టం జరగకుండా చూస్తామన్నారు. భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఈ ఉద్యమానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తేనే ఫలితం ఉంటుందని, రాయలసీమలో పుట్టి నోరు విప్పని వారు చరిత్రహీనులవుతారన్నారు. చంద్రబాబు ప్రజల ఓట్లతో వస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయని, వ్యవసాయం చేసి ఉంటే రైతుల సమస్యలు, సాగునీరు అవసరాలు తెలిసావన్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కాకముందే 3.25 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ఊసే లేదన్నారు. ఇవన్నీ చూసి చూడనట్లు వదిలేస్తే నష్టపోయేది ప్రజలేనని పేర్కొన్నారు. 6 జిల్లాలకు సంబంధించిన నాయకులకు, కొత్తగా జిల్లాలైన 11 జిల్లాలకు నాయకులకు అందరికీ కూడా, పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున వాళ్లకు కృతజ్ఞతలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత బాగా సక్సెస్ చేసిన దానికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రౌండ్ టేబుల్ సమావేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే చేసి సాధ్యాసాధ్యాలు ఎలా ముందుకు పోవాలి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి, భవిష్యత్తు ప్రణాళికను నిర్మించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో జరగబోయే అన్ని జిల్లాలకు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో తప్పకుండా కలిసి వచ్చే ప్రజా సంఘాలు, కలిసి వచ్చే పార్టీలతో కలిపి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేయాలనేదే ఉద్దేశం. సో అదే కాకుండా ప్రజల్లో బాగా అవేర్నెస్ తీసుకొచ్చేదానికి వీలుగా నియోజకవర్గ స్థాయి అయితేనేమి, మండల స్థాయి అయితేనేమి, గ్రామ స్థాయి నుంచి రచ్చబండల ద్వారా ప్రజల్లోకి మనకు జరుగుతున్న అన్యాయాన్ని, మరి ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమకు సంబంధించి జరుగుతున్న అన్యాయాన్ని, రాబోయే కాలంలో జరగబోతున్న మనకు జరిగే నష్టాన్ని ప్రజలకు, రైతులకు అందరికీ వివరించి వారందరినీ కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించాలన్నదే ప్రధాన ఉద్దేశం. సో ప్రజలు ఇవన్నీ కూడా బాగా గమనించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇదే కాదు, తమిళనాడు కూడా స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. 15 టీఎంసీలు తమిళనాడుకు తాగునీరుకు వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. సో అది కూడా ఆగిపోయే కార్యక్రమం జరగబోతుంది. సో కర్ణాటకలో చేసే ప్రాజెక్టు అవన్నీ కూడా పూర్తయిపోతే ఇంకా కిందికి కృష్ణాకు నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు. అంటే దీన్ని ఆధారపడిన నాగార్జున సాగర్ అయితేనేమి, దాని కింద పులిచింతలు అయితేనేమి, దాని కింద ప్రకాశం బ్యారేజ్ అయితేనేమి,
ఇవన్నీ కూడా ఎండిపోయే కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ మనం ఊరికే చెప్పుకోవాల్సిందే ప్రాజెక్టులని, అవి చెరువుల్లాగా కూడా ఉండవు. కానీ లక్షల ఎకరాలు కృష్ణా పరివాహక ప్రాంతం కింద పంట పండించే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఇవన్నీ కూడా రాయలసీమ, ఇవన్నీ కూడా కలిసి మనం అందరం కూడా నట్టెట్లో ముంచే కార్యక్రమం జరుగుతుంది. అంటే దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 70% ప్రాంతానికి ఈ అన్యాయం జరిగే కార్యక్రమం జరగబోతోంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో ఇదొకటే కాదు, గోదావరి జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం ప్రకారం అది పోలవరం పూర్తయిపోతే, అవి 70 TMCలకే పరిమితం అయిపోతే పోలవరం ప్రాజెక్టు, అక్కడ కూడా నష్టం జరగబోతుంది. సో తప్పకుండా, ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తుంగభద్ర అయితేనేమి, కృష్ణా పరివాహక ప్రాంతం అయితేనేమి, పోలవరం అయితేనేమి, గోదావరి జలాలు, సో 3 దానిలలో మనకు నష్టం రాబోతుంది. మనం ముందుగానే టేలింగ్లో ఉన్నాం, చివర్లో ఉన్నాం, అన్ని రాష్ట్రాల కంటే కింద ఉన్నాం. ఇంకా మనం వాళ్ళని వదిలేస్తే సముద్రంలోకే పోతాయి నీళ్లు, ఇంకా మనకే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సో పైన ఉన్న రాష్ట్రాలు పైనే కట్టేసేస్తే, మనకు మోసం చేస్తే, పర్మిషన్ లేకపోయినా అక్రమంగా కట్టేస్తే మనమంతా కూడా నష్టపోయే కార్యక్రమం జరగబోతుంది. సో ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమాన్ని తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి బయటికి రావాల్సిన అవసరం ఉంది, ఇంట్లో ఉన్న మనిషి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగనడమే కాకోకుండా, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న నైట్ వాచ్మెన్ల పెండింగ్ వేతనాలను సత్వరమే అందించడంతో పాటు కనీస వేతనం అమలుకు చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం పాఠశాలల నైట్ వాచ్మెన్లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ 2023లో నాటి వైసీపీ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను అందంగా తీర్చిదిద్ది నైట్ వాచ్మెన్లను నియమించుకోవాలని ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఈ మేరకు వారికి 6,000 జీతంగా నిర్ణయించారన్నారు. ఇతర కార్మికులకు కనీస వేతనం 18,500 అందుతుండగా వీరికి మాత్రం 6,000 అందిస్తూ చేతులు దులుపుకోవడం తగదన్నారు. అది కూడా నెలల తరబడి పెండింగ్లో పెడితే వారు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. మిగతా కార్మికులతో పోలిస్తే అధిక పని గంటలు కలిగిన వీరి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నైట్ వాచ్మెన్ పెండింగ్ వేతనాలను సత్వరమే చెల్లించడంతో పాటు కనీస వేతనాలు అందించాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, యూనిఫామ్, ఐడి కార్డులు అందజేసి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులు ఇంకా నైట్ వాచ్మెన్లు పాల్గొన్నారు. కల్పించాలి ఈఎస్ఐ సౌకర్యం, ఇవ్వాలి కనీస వేతనాలు, ఇవ్వాలి కనీస వేతనాలు, ఇవ్వాలి కనీస వేతనాలు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో స్కూల్ వాచ్మెన్లను నాడు నేడు స్కూళ్ళన్నీ కూడా రిపేర్ చేసిన తర్వాత స్కూల్ వాచ్మెన్లను భర్తీ చేశారు. స్కూల్ వాచ్మెన్ల నాడు నేడులో భాగంగానే స్కూల్ మరమ్మతులతో పాటు స్కూల్ వాచ్మెన్లను కూడా అపాయింట్ చేసుకోవాలని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ మేరకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసినారు. ఎవరిని వాచ్మెన్గా పెట్టుకోవాలనేటువంటిది వచ్చినప్పుడు
దానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు. ఆ నిబంధనల ప్రకారం స్కూల్ వాచ్మెన్లను అపాయింట్ చేశారు. కానీ అపాయింట్ చేసినటువంటి వాచ్మెన్లకు 6,000 రూపాయల జీతం ఫిక్స్ చేసినారు. 6,000 రూపాయల జీతం ఫిక్స్ చేసి 2023లోనే ఫిక్స్ చేసినప్పటికీ ఇప్పటికి కూడా 6,000 జీతంతోనే కొనసాగుతూ ఉన్నారు. 6,000 అనేటువంటి జీతం అనేటువంటిది అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ కూడా ఎక్కడా లేదు. అదేవిధంగా వాచ్మెన్ల జీతాలు మిగతా లేకపోతే సెక్యూరిటీ గార్డ్ జీతాలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ 151 జీవో ప్రకారం 15,000 ఫిక్స్ చేశారు. ఈ మధ్య రివైజ్ చేసి కొన్ని డిపార్ట్మెంట్లలో 18,500 చేసి దానికి సంబంధించి మిగతా పిఎఫ్ ఈఎస్ఐ పోగా 14,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లు రాత్రి 8 గంటల డ్యూటీనే కాదు, మరి రాత్రి అంతా పనిచేయాలా, సాయంత్రం 4 గంటలకే అటెండ్ కావాలా, మళ్ళీ ఉదయం స్కూల్ తెరిచినంత వరకు ఉండాలా, స్కూల్ ముగిక ముందు రావాలా, స్కూల్ తెరిచినంత వరకు ఉండాలా. అందరితో ఆగుతున్నారా హెడ్ మాస్టర్లు? ఆగడం లేదు. వాళ్ళని 24 గంటలు పని చేపిస్తూ ఉన్నారు, గార్డెనింగ్ పనులు చేపిస్తూ ఉన్నారు, అన్ని రకాల పనులు చేపిస్తూ ఉన్నారు. కానీ జీతాలు మాత్రం పెంచడం లేదు. జీతాలు వారి కనీస వేతనాలు ఇవ్వాలి. అంతవరకు దానికి సంబంధించి సెక్యూరిటీ గార్డ్స్కి ఇస్తున్నటువంటి 18,500 రూపాయల వరకు పెంచి ఇవ్వాలి. అదేవిధంగా సామాజిక భద్రతా చట్టాలైన పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలా. అదేవిధంగా వారికి వాచ్మెన్లు అంటే ఏంటి, ఎవరు, దానికి గుర్తు లేకుండా పోతూ ఉంది. దానికి ఐడెంటిటీ కార్డ్స్ లేదు, లేకపోతే డ్రెస్సు యూనిఫామ్ లేదు, వాళ్ళకు సంబంధించినటువంటి టార్చ్ లేదు, బూట్లు లేదు, ఏం లేదు. వాచ్మెన్లకు సంబంధించి ఒక ఐడెంటిఫికేషన్ లేకుండా ఉంది. కాబట్టి దానికి సంబంధించి చూడాలా. మనం ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ చేసేది ఏమంటే వారికి కనీస వేతనాలు ఇవ్వాలా. పెండింగ్లో 5 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. ఇచ్చేది 6,000 కూడా 5 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న 5 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. కడప నగర అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, నగర మేయర్ పాకా సురేష్ కుమార్లు తెలిపారు. నగరంలోని 27వ డివిజన్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధులు సుమారు 14 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు అమ్జద్ బాషా, పాకా సురేష్ కుమార్లు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కడప అభివృద్ధి విషయాన్ని కోరగా ఆయన తన నిధుల నుంచి 1,12,00,000 నిధులు విడుదల చేశారన్నారు. వాటిలో 6 లక్షలతో సీసీ రోడ్డు డ్రైన్, 4 లక్షలతో వాటర్ పైప్లైన్ పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. కడప నగరంలో గత 2 ఏళ్లుగా నగరపాలక సంస్థకు సంబంధించి సాధారణ విధులు, 15వ ఫైనాన్స్ ఎన్క్యాప్ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయే తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదన్నారు. కడప నగరపాలక సంస్థకు స్టాంప్ డ్యూటీ, బీపీఎస్, ఎల్ఎస్ఆర్కు సంబంధించి 18 నెలలుగా దాదాపు 94 కోట్లు ప్రభుత్వం వద్దే బకాయిగా ఉన్నాయన్నారు. ఈ నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. కడప నగరం అభివృద్ధి పనులు చేపట్టింది నాడు వైఎస్ఆర్, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనేనని తెలిపారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం అని, వారికి అభివృద్ధి చేయాలనేది ఏ కోశానా లేదని ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంజాన్ కాబట్టి చాలా మంది పండుకొని లేట్ ఇంకా ఇక్కడ నమస్కారాలు. కడప నగరాభివృద్ధిలో భాగంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి నిధులతో మరి ఇవాళ 27వ డివిజన్లో 14 లక్షల రూపాయలతో
మరి సీసీ రోడ్డు, సీసీ డ్రైను, పైప్ లైన్ మరి ఈ రిజ్వాన్ నగర్ ప్రాంతంలో మరి ఇవాళ కడప నగర ప్రథమ పౌరులు నగర మేయర్ పాకా సురేష్ గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు మరి స్థానిక కార్పొరేటరు, కోఆప్షన్ మెంబరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన జహీర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ 14 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇవాళ మా ప్రభుత్వ అధికారంలో లేకపోయినా మరి ఈరోజు ఈ కడప నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కడప అభివృద్ధి కోసం నిధులు ఇవ్వమని చెప్పి కోరిన పిదప మరి ఆయన మంచి హృదయంతో 1,12,00,000 రూపాయలు కడప నగరాభివృద్ధికి మరి ఆయన నిధుల నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆ 1,12,00,000 రూపాయలలో అన్ని డివిజన్స్లో కూడా సమానాభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచనతోనే మరి ఈ ఏదైతే 27వ డివిజన్ అత్యంత వెనుకబడిన ప్రాంతం, పేదలు నివసించే ప్రాంతము, మరి ఈ ప్రాంతాన్ని మరి ఈరోజు 14 లక్షల రూపాయలతో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి జహీర్ గారి కోరిక మేరకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు మరి శంకుస్థాపన చేయడం జరిగింది. చేసుకుంటున్నా ఈరోజు 27వ డివిజన్లో కార్పొరేటర్ ఆరిఫ్ గారు అలాగే కోఆప్షన్ మెంబర్ జహీర్ గారి అభ్యర్థన మేరకు కడప నగరపాలక సంస్థలో మన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి నిధులతో దాదాపుగా కార్పొరేషన్కు సంబంధించి ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి, గతంలో మనం చేసిన మౌలిక సదుపాయాల్లో ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నాయనే ఉద్దేశంతో మన డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు అలాగే కార్పొరేటర్లము అందరము కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేసుకుంటే దాదాపుగా 1,12,00,000 రూపాయలు ఈ కడప నగరపాలక సంస్థకు శాంక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ మేము ఎంపీ గారికి మా పాలకవర్గం తరపున మా అందరి తరపున కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా యొక్క 27వ డివిజన్లోని రిజ్వాన్ నగర్ అందరికీ నమస్కారం. ఈరోజు మన 27వ డివిజన్లోని రిజ్వాన్ నగర్లో మన గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారి నిధులతో 14 లక్షల రూపాయలతో పైప్ లైను మరియు డ్రైనేజు రోడ్లకు ప్రారంభోత్సవం మన మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ అన్న మరియు మేయర్ పాకా సురేష్ అన్న ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గతంలో ఈ రోడ్లు టెండర్లు అయి గడప గడప నిధులలో క్యాన్సల్ కావడం వల్ల ఇది లేట్ అయింది. ఆ పనులు అప్పుడే జరిగి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల నిలబడిపోయినాయి. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిందంటే వచ్చిన 2-3 నెలల్లోనే ఆ పనులు పూర్తి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కొద్దిగా లేట్ అయినా కానీ మా యొక్క 5 ఏళ్ల కాలంలోనే మా యొక్క డివిజన్లకి సంబంధించిన 95% పూర్తిగా పనులు పూర్తి చేశామనే ఒక సంతోషంతో మా యొక్క కాలం 5 ఏళ్ల కాలంలో ఒక గ్రేడ్తోనే మనం ఇది చేశాం. నిత్యం ప్రజా సమస్యల పట్ల పరిష్కారం కోసం తాము చేస్తున్న కృషి పట్ల కొంతమంది రాళ్లు వేసే ప్రయత్నం చేస్తున్నారని, అయినప్పటికీ బెదిరే ప్రసక్తే లేదని కడప మేయర్ పాకా సురేష్ కుమార్ తెలిపారు. నగరపాలక సంస్థలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై వైసీపీ నేతలంతా చర్చించారన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే అత్యంత లబ్ధి పొందే జిల్లా కడప జిల్లానేనని తెలిపారు. ప్రమాణ స్వీకారం నాటి నుంచి నేటి వరకు ఇంటా బయట చర్చకు రావడం బాధాకరమన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని భావించానే తప్ప తనకు వ్యక్తిగత అజెండా లేదన్నారు. ఎకో పార్క్ 2014లో వరల్డ్ బ్యాంక్ నిధులతో చేపట్టారని, 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం కోసం కృషి చేశానని అన్నారు. కడప నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని వైఎస్ మరణానంతరం ఎవరూ ముందుకు తీసుకెళ్లలేదని, దాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. రహదారుల విస్తరణలో కొన్ని ప్రాంతాలలో కోర్టు సమస్యల కారణంగా పూర్తి చేయలేకపోయామని అన్నారు. రోడ్డు విస్తరణలో కోల్పోయే భవనాలకు సాధారణ నిధుల నుంచి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం బ్రహ్మం సాగర్ నుంచి 492 కోట్లతో పనులు చేపట్టామని,
15వ ఆర్థిక సంఘం నిధుల పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పరంగానే నేక్నాం కళాక్షేత్రం, అంబేద్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయం, వైఎస్ఆర్ ఆడిటోరియంలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. రెవెన్యూ అధికారులతో పోరాడి సాధించిన 96 ఎకరాల స్థలంలో సోలార్ పవర్ ప్రాజెక్టు ద్వారా కార్పొరేషన్కు ఖర్చు తగ్గించే ప్రయత్నం మాజీ మేయర్ సురేష్ బాబు చేశారన్నారు. లిఫ్టు పూర్తి కోసం భవిష్యత్తు కార్యాచరణ, అలాగే కృష్ణా పరివాహ ప్రాంతాలకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహం గురించి కడప నగరంలో దాదాపుగా 10 జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం, దానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు అందరూ కూడా నిన్న జరిగిన ప్రోగ్రాం చాలా ఆర్గనైజ్డ్గా జరిగింది. జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి చెప్పడం నిజంగా మాకు శుభపరిణామం. ఎందుకంటే రాయలసీమకు నడిబొడ్డునటువంటి కడపలో ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి సహకరించిన మా నియోజకవర్గం సంబంధించినటువంటి అనుబంధ విభాగాల అధ్యక్షులు, అలాగే నాయకులు, కార్యకర్తల యొక్క కృషి వల్లనే నిన్న జరిగిన ఆ మీటింగు చాలా అర్థవంతంగా చర్చించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మన ఈ రాయలసీమకు అలాగే కృష్ణా పరివాహ ప్రాంతాలకు చేస్తున్న అన్యాయం గురించి పూర్తి ఎత్తున చర్చించి రాబో కాలంలో ఏ కార్యాచరణ చేయాలన్న ఉద్దేశంతో కూడా ఒక కన్క్లూజన్కి రావడం జరిగింది. దాన్ని రాబో కాలంలో ఖచ్చితంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి, ఎందుకంటే ఏదైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తయితే మన అత్యంత లబ్ధి పొందేది మన కడప జిల్లానే ఎక్కువగా లబ్ధి పొందే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని కడప నుంచే ప్రారంభించాలనే ఉద్దేశంతో నాయకులు దీన్ని పెట్టడం, ఇది పూర్తిగా విజయవంతం కావడం సుపరిణామం చేసుకుంటూ మా ఆధ్వర్యంలో కూడా దాన్ని నిర్వహించిన దానికి మేము కూడా ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. అలాగే గడిచిన 3 నెలలుగా ఏదైతే మేయర్గా నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఇంట బయట ఏదైతే, ఎందుకంటే ఒక సాధారణ కుటుంబం నుంచి మేయర్గా ఎన్నికైన దాన్ని మళ్ళీ ఓర్చలేకనో ఇంకొక విధంగానో అనేక విధమైన ఆరోపణలు కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి ఈ పీపీవీ మోడ్ల మించి అయితేనేమి, అలాగే జరుగుతున్న అనేక పరిణామాల గురించి కూడా చర్చ రావడం నిజంగా బాధాకరణం. ఏదైతే మొదటి రోజు నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ప్రజా సమస్యలను మా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అలాగే మా పాలకవర్గం యొక్క ఆశీస్సులతో నేను మేయర్గా సీట్లో కూర్చున్నప్పటి నుంచి కూడా ప్రజల యొక్క అభివృద్ధి, ఈ కడప నగరపాలక సంస్థలో జరుగుతున్న ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేయాలన్న సంకల్పంతోనే ముందుకు పోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే గడిచిన ఇన్ని రోజుల్లో కూడా ఎక్కడా ఏ కాంట్రవర్సీలకు తావు చేయకుండా అనేక కార్యక్రమాలను ఏదైతే మా పాలకవర్గం మొదటి నుంచి కూడా నేనేదైతే ప్రజా సమస్యల మీద గడిచిన కార్పొరేటర్గా ఉన్నప్పుడు గలమెత్తామో వాటన్నిటిని కూడా అజెండాగా తీసుకొని ఒక్కొక్కటిగా వాటిని మా శక్తి వంచన లేకుండా మా యొక్క కార్పొరేటర్లు అలాగే మా డిప్యూటీ మేయర్ల ఆధ్వర్యంలో వాటన్నింటినీ ఒక్కొక్కటి సమస్యను సాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకొని పోతున్నాం తప్ప దీంట్లో ఎక్కడా కూడా నా పర్సనల్ అజెండా కానీ మా యొక్క పాలకవర్గం యొక్క వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. ప్రజల యొక్క అభివృద్ధి కోసమే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. చెత్తను తీసుకుని నిత్యావసరాల వస్తువులు అందజేసే స్వచ్ఛ రథాన్ని సద్వినియోగం చేసుకోవాలని వేంపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈరోజు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద డీడీఓ విజయలక్ష్మి, ఎంపీడీఓ కుళాయమ్మ, టీడీపీ మండల కన్వీనర్ రామమోహన్ రెడ్డిలతో కలిసి స్వచ్ఛ రథాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీరో వేస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఫ్రీ గవర్నెన్స్లో భాగంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
అలాగే పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, ఆరోగ్యకరమైన జీవితాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రజలు తమ వద్ద ఉన్న పాత సామాగ్రి, వేస్ట్ సామాగ్రిని ఎక్కడంటే అక్కడ పడవేయకుండా స్వచ్ఛ రథానికి అందిస్తే నిత్యావసర సరుకులు పొందవచ్చని వారు తెలిపారు. ఈ చెత్త సేకరణ రథం ఏర్పాటు ద్వారా నిరుద్యోగి ఉపాధి లభిస్తుందన్నారు. స్వచ్ఛ గ్రామ రూపకల్పనకు చేపట్టిన స్వచ్ఛ రథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఒక నిరుద్యోగికి ఎంప్లాయీ కల్పించినట్టు ఉంటుంది. తర్వాత వేస్ట్గా ఉండే ఇంట్లో సామాన్లు ఇస్తే కిరాణా సరుకులు ఇచ్చేట్టుగా ఒక పథకాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రోత్సాహంగా, దానివల్ల ఏమి కాదు, ఒక ప్రోత్సాహంగా ఇవ్వడం జరుగుతూ ముందుకు పోతూ ఉంది. మనం కూడా ఒక బాధ్యతగా ఎవరి ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే, ఎవరి ఇంటి దగ్గర శుభ్రంగా పెట్టుకుంటే దాదాపుగా మన సీజనల్ రోగాలు రాకుండా ఉంటాయనేది ప్రభుత్వ ధ్యేయము. అందరికీ బాగుంటుంది. మనం బట్టలు బాగా వేసుకుంటాం, ఇల్లు బాగా కట్టుకుంటాం, కానీ పరిశుభ్రంగా పెట్టుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నాం అనేది అందరి అభిప్రాయం. దాంట్లో భాగంగానే ఇవన్నీ కొత్త పథకాలు తెచ్చి దీంట్లో ముందుకు పోయి ప్రతి ఉండే వేస్ట్ సరుకునంతా తీసుకుపోయి తర్వాత మురికి కాలువలో వేయడము ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనివల్ల ఈ ప్లాస్టిక్ మన చిన్నపిల్లలు కురుకురే ఇవన్నీ తినడము, ఆ వేస్ట్ కాలువలో వేయడము, దానివల్ల ఆ నీళ్లు ఆగిపోవడము, ఒక దోమలు పెరగడము, క్రిమి కీటకాలు పెరగడము, తాగునీటికి అవన్నీ కలగడము. మన అక్కడ ఏదో ఆ జిల్లాలలో దాదాపుగా డయేరియా వచ్చి సుమారుగా హాస్పిటల్ చేసినారు. ఆ విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో మన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. మనం దాన్ని పాటించి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఊరును తయారు చేసుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. శివానందపురం మెయిన్ రోడ్ ప్రారంభోత్సవంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. సీమ లిఫ్ట్ ఎలా సాధించాలన్న అంశంపై అందరినీ కలిపి ఉద్యమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం. సీఎం చంద్రబాబు తీరు పట్ల వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. నైట్ వాచ్మెన్ల పెండింగ్ వేతనాలను సత్వరమే అందించడంతో పాటు కనీస వేతనం అమలుకు చర్యలు చేపట్టాలి. ధర్నాలో ఏఐటీయూసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.